హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో మిల్లెట్స్తో అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ అరిసెలు చాలా మెత్తగా ఉంటాయండి. మిల్లెట్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రజెంట్ ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదండి, ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా. ఇలా అరిసెల్ని ప్రిపేర్ చేసి పెట్టాము అంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ముందుగా ఈ అరిసెల్ని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను 2 రకాల మిల్లెట్స్తో పాటు బియ్యంని నానబెట్టి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, 2 కప్పుల వరకు అండు కొర్రల్ని రాత్రంతా నానబెట్టి తీసుకున్నాను. వీటిని ఖచ్చితంగా 15 నుంచి 18 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టిన అండు కొర్రల్ని మరొకసారి నీట్గా క్లీన్ చేసేసి వీటిని వడకట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 2 కప్పుల వరకు సజ్జల్ని కూడా నానబెట్టి తీసుకున్నాను చూడండి. వీటిని కూడా రాత్రంతా నానబెట్టి తీసుకున్నాను. మిల్లెట్స్ ఏవి తీసుకున్నా కానీ రాత్రంతా నానబెట్టి తీసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న గిన్నెతో 2 కప్పుల వరకు అండుకొరల్ని, 2 కప్పుల వరకు సజ్జల్ని తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ అదే కప్పుతో 2 కప్పుల వరకు రేషన్ బియ్యంని నానబెట్టి తీసుకున్నాను. నానిన వీటన్నిటిని కూడా నీట్గా మరొకసారి క్లీన్ చేసిన తర్వాత ఇలా వడగిన్నెలోకి వడకట్టుకోవాలి. మిల్లెట్స్తో అరిసెలు చేస్తున్నప్పుడు పూర్తిగా మిల్లెట్స్తో కాకుండా కొంచెం బియ్యం తీసుకొని అరిసెలు చేసాము అంటే అస్సలు పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. కావాలి అంటే పూర్తిగా మిల్లెట్స్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వడకట్టిన తర్వాత నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక డబ్బాలో వేసి పిండిని పట్టించుకోవాలి. ఇక్కడ నేను మిల్లుకిచ్చి పిండిని పట్టించుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, పిండి ఇలా పట్టించుకున్న తర్వాత ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు పాకం ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి మనం బియ్యం మిల్లెట్స్ కొలిచిన కప్పుతోనే బెల్లాన్ని కూడా కొలిచి తీసుకోవాలి. మొత్తం కలిపి 6 కప్పులు తీసుకున్నాం కదండి. ఇక్కడ బెల్లం వచ్చేసి 4.5 కప్పుల వరకు తీసుకుంటున్నాను. 2 కప్పుల సజ్జలు, 2 కప్పుల అండుకొరలు, 2 కప్పుల బియ్యం కదా. మొత్తం 6 కప్పులకి 4.5 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లాన్ని ముందుగా కరిగించి ఆ తర్వాత ఇలా వడకట్టుకోవాలి. పాకం ప్రిపేర్ చేసే పాత్ర అడుగు మందంగా ఉండేట్లు చూసుకున్నాము అంటే పాకం అంతా కూడా ఈవెన్గా ఉడికి పాకం చెక్ చేయడానికి ఈజీ అవుతుంది. ముందుగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని ఉడికించాలి. పాకం వచ్చే ముందు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ముందుగా ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. ఇలా నీళ్ళల్లోకి వేసి చేత్తో చెక్ చేస్తున్నప్పుడు పాకం ముద్ద కట్టాలండి. ఇలా చేత్తో తీస్తే ముద్ద రావాలి. ఇలా రావట్లేదు కాబట్టి ఇలా చేతిలోకి తీసుకుంటే పాకం జారిపోతుంది కదా. మరికొద్దిసేపు ఉడికించాలి. మరికొద్దిసేపు ఉడికించిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇలా పాకం వేసి చేతితో దగ్గరకని చేతిలోకి ఉండ రావాలండి. లేత ఉండ పాకం రావాలి. లేత ఉండ పాకం వచ్చింది అంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లే. ఇక్కడ మనం మిల్లెట్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పాకం ముదిరితే అరిసెలు గట్టిపడతాయి. కాబట్టి లేత ఉండ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని అలాగే నెయ్యిని కూడా వేశాను. ఈ రెండింటిని ఒకసారి కలిపేసి మనం ముందుగా పట్టించిన పిండిని వేస్తూ కలుపుకోవాలి. పిండి అంతా కూడా ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం చల్లుకుంటూ వేసిన పిండి వేసినట్టు కలుపుకోవాలి. ఇక్కడ నేను మిల్లులో పిండి పట్టించాను కదండి. కావాలంటే మిక్సీ జార్లోనైనా పిండి ప్రిపేర్ చేయొచ్చు. మిక్సీ జార్లో పిండి పడుతున్నప్పుడు మిల్లెట్స్ని వడకట్టిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసి కొద్దిసేపు ఆరనివ్వాలి. చక్కగా ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసి పిండి పట్టుకోవాలి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది. లేకపోతే తేమ ఎక్కువ ఉంటే మిల్లెట్స్లో మిక్సీ పడుతున్నప్పుడు ముద్ద కడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, పిండి అంతా కూడా ఇలా వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మిగతా ఉన్న పిండిని అంతటిని కూడా వేశాను. పాకానికి పిండికి కరెక్ట్గా సరిపోయింది. బియ్యం మిల్లెట్స్ కలిపి 6 కప్పులు తీసుకున్నాం కదండి. 4.5 కప్పుల బెల్లం తురుము తీసుకున్నాను. పాకంకి అలాగే పిండికి కరెక్ట్గా సరిపోయింది. పిండి ఏమీ మిగలలేదండి. పిండి అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు పైనుంచి కొంచెం నెయ్యిని వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు సెట్ అవ్వనివ్వాలి. ఈ పిండి సెట్ అయ్యేలోపు స్టవ్ మీద నూనె పెడితే నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది. మిల్లెట్స్ ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే పాకం ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చేటట్లు చూసుకోవాలి. ఇక్కడ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత పిండిని ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. పిండిని ఎక్కువ ప్లేట్లోకి తీసుకోకుండా కొంచెం కొంచెం మాత్రమే తీసుకోవాలి, లేకపోతే ఆరిపోతుంది. తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా కరెక్ట్గా ఉండేటట్లు చూసుకున్నాను. అదే ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం లూజ్గా ఉండేటట్లు పిండిని కలుపుకోవాలండి.
ఇలా ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో అరిసెల్ని ఒత్తుకొని తీసుకోవాలి. ఈ అరిసెలు ప్రిపేర్ అయ్యేలోపు పక్కన స్టవ్ మీద నూనె పెట్టాను. నూనె కూడా చక్కగా వేడై ఉంది. వేడైన నూనెలోకి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ అరిసెల్ని వేసి డీప్ ఫ్రై చేయాలి. నూనె సరిగా వేడవ్వకపోతే ఈ అరిసెలు నూనెలోకి వేయగానే పిండి అంతా కూడా స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఈ అరిసెలు పర్ఫెక్ట్గా కుదరాలి అంటే పిండి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే పాకాన్ని కూడా జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి. పిండిని మిల్లుకిచ్చి పట్టించుకున్నప్పుడు రన్నింగ్లో ఉన్న మిల్లులో మాత్రమే పిండిని పట్టించాలండి. అలాగే పాకం విషయానికి వస్తే లేత ఉండ పాకం రావాలి. పాకం ముదిరింది అంటే అరిసెలు గట్టిపడిపోతాయి. అలా అని పాకం రాలేదు అంటే అరిసెలు ఇలా నూనెలోకి వేయగానే పిండి అంతా కూడా నూనెలోకి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా లేత ఉండపాకం రావాలి. అప్పుడే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ చూడండి, అరిసెలు చక్కగా పొంగుతూ రెండు వైపులా కూడా ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా తీసేసి పైనుంచి ఒక గరిటెను పెట్టి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఈ కడాయిలోకి ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా కష్టం అనుకుంటే ఈ అరిసెల్ని పక్కకు తీసేసి అరిసెల చెక్క మీదైనా ఎక్సెస్ ఆయిల్ని ప్రెస్ చేయొచ్చండి. ఇప్పుడు రెండు అరిసెల్ని ఒకేసారి ఎలా ఫ్రై చేయాలో చూస్తాను చూడండి. ఒక అరిసె వేసి ఒకవైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసి ఇప్పుడు రెండవ అరిసెని వేయాలి. రెండవ అరిసెని చూస్తూనే మొదటిసారి అరిసెని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. రెండవసారి వేసిన అరిసె ఒకవైపు ఫ్రై చేసిన తర్వాత రెండవ వైపుకి తిప్పి మొదటిసారి వేసిన అరిసెను పక్కకు తీసేయాలి. చూడండి, మొదటిసారి వేసిన అరిసె చక్కగా ఫ్రై అయింది కదా. ఇలా ఆయిల్ని ప్రెస్ చేసి పక్కకు తీసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ అరిసెని కూడా రెండు వైపులా కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి ఇప్పుడు ఈ అరిసెని కూడా పక్కకు తీసేస్తున్నాను. ఇలానే మిగతావన్నీ కూడా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను చూడండి. చూశారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్తో హెల్తీగా అరిసెలు ప్రిపేర్ అయ్యాయి. ఇలా ప్రిపేర్ చేసిన అరిసెలు కనీసం 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ఈ సమ్మర్లో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.